ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎవరైనా అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నిస్తే ఉపేక్షించేది లేదని ఎన్టీఆర్ జిల్లా డీసీపీ కంచి శ్రీనివాసరావు హెచ్చరించారు. ఫలితాలు ప్రకటించిన అనంతరం ర్యాలీలకు అనుమతులు లేవని, ఎవరైనా అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా వదిలిపెట్టే పరిస్థితి లేదని అన్నారు. ఈ సందర్భంగా మైలవరం పంచాయతీ కార్యాలయం వద్ద పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. సంబంధించి రేపు జూన్ 4న కౌంటింగ్ ప్రక్రియ సాగుతుంది. దానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విస్తృతమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా, ప్రజలకు ఎటువంటి ఆటంకం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగానే ఈ కౌంటింగ్ అయిన రోజు కానీ మరుసటి రోజు కానీ ఎటువంటి విద్యోత్సవాలకి ఎక్కడ ఎటువంటి పర్మిషన్స్ ఇవ్వబడలేదు. అలాగే ఎక్కడా కూడా ఎటువంటి వ్యక్తులు కూడా వేరే వాళ్ళ పట్ల అనుచితంగా మాట్లాడడం కానీ, లేదంటే ఏమైనా గొడవలు సృష్టించే విధంగా ప్రవర్తించడం కానీ చేస్తే కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈరోజు ఫోర్స్ మొబిలైజేషన్ అండ్ మాక్ డ్రిల్స్ చేయడం జరుగుతుంది. దీన్ని అందరూ గమనించాలి. అదేవిధంగా మీరు మీ గ్రామాల్లో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ కూడా సంయమనాన్ని పాటించి శాంతి భద్రతల దృష్ట్యా పూర్తి చర్యలు తీసుకుంటారని పోలీసు వారి తరఫున కూడా మేము అందరినీ కోరుతున్నాము. ఇంకొకసారి మళ్ళీ మీకు తెలియజేసింది ఏంటంటే, ఎటువంటి విజయోత్సవ ర్యాలీలకి కూడా ఎక్కడ ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. 144 సెక్షన్ అమల్లో ఉంది. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంది. కాబట్టి మీరెవరూ కూడా గుంపులుగా రావడం కానీ, ఉండడం కానీ, లేదంటే వేరే వాటి పట్ల ఇటువంటి స్లోగన్స్ ఇవ్వడం కానీ ఇటువంటివి ఏమీ చేయకుండా ఉండాలని కోరుతున్నాము. ఆ రోజున ప్రజలందరికీ కూడా అప్పీల్ ఏంటంటే, మీ తాలూకా ఏమైనా పనులు అవన్నీ ఉన్నా కూడా వీటన్నింటినీ గమనించుకుని వాటికి అనుగుణంగా మీ తాలూకా ఆ కార్యక్రమాలను కూడా రూపుదిద్దుకోవాల్సిందిగా కూడా